అయితే ఈ మధ్యన రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, గత పాలకులు చేసిన పాపం వల్ల మూసి మురికి కూపంగా మారిపోయింది అన్నాడు. అది కరెక్టే. ఎందుకంటే 2014లో కేసీఆర్ వచ్చేదాకా ఏ గత పాలకులు ఉండేనో ఒకసారి యాద్ చేసుకోండి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్న పార్టీ, ఇదివరకు రేవంత్ రెడ్డి గారు పనిచేసిన పార్టీ, ఆ రెండు పార్టీలే ఉండే. ఆ రెండు పార్టీలే బాధ్యత. ఇది నేనేదో ఉత్తగా చెప్తలేను. ఎందుకంటే 2015లో మన గవర్నమెంట్ రాగానే 2014లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చినారు. ఏమని? భారతదేశంలో అత్యంత కాలుష్యకారక నదులు ఎక్కడ ఉన్నాయని. అందులో మూసీ అగ్రభాగాన ఉన్నది. 2015 మాట నేను చెప్పేది. అంటే మనం రాకముందే మూసీని మురికి కూపంగా మార్చింది రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న పార్టీది సింహభాగం పాత్ర కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళు 50 ఏళ్ళు పరిపాలించారు, టీడీపీలో ఒక 17 ఏళ్ళు పరిపాలించారు, వాళ్ళది కొంత పాత్ర. ఇక తిలాపాపం తలా పిడికాడు అన్నట్టు ఇద్దరిదే ఉంది తప్ప మనం చేసింది ఏం లేదు, మనం చేసిన నష్టమేం లేదు. అయితే ఇక్కడ మనం చేసింది ఇది మంచి పని చేసినాం. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే హైదరాబాదులో ప్రతిరోజు 2000 MLDల మురికి నీరు ఉత్పత్తి అవుతుంది. MLD అంటే ఒక MLD అంటే 1 మిలియన్ లీటర్స్ పర్ డే. మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 1 మిలియన్ లీటర్స్ పర్ డే అంటే 1 MLD. ఇక్కడ 320 MLD అంటే మీరు అర్థం చేసుకోండి ఇక కెపాసిటీ ఏందో దీన్ని. 3,20,00,000 3,20,00,000 ప్రతిరోజు హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యేది 2000 MLD. 2000 MLD అంటే 20 కోట్ల లీటర్లు. 20 కోట్ల లీటర్ల మురికి నీరు ఉత్పత్తి అవుతుంది భారతదేశంలో. కాదు ఇది మీరు నేను చెప్తే నమ్మరు, తర్వాత గూగుల్లో కొట్టి చూడండి. ఎందుకంటే మీకు గూగుల్ మీద విశ్వాసం ఎక్కువ, మా మీద తక్కువ కాబట్టి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే మీరు చెక్ చేసుకోండి. భారతదేశంలో కాదు, మొత్తం దక్షిణాసియాలో, సౌత్ ఏషియాలో ఎక్కడా కూడా 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న నగరం లేదు. ఒకటే ఒక్క నగరం మన హైదరాబాద్. అది కూడా సాధించింది కేసీఆర్ ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తాను. మన ప్రభుత్వం వచ్చే నాడు 2014-15లో మొత్తం హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే మురికి నీరు 2000 MLD అయితే ఇక్కడ ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ కేవలం 700 MLD మాత్రమే ఉండే. 700 చిల్లర ఉండే, 720 730 ఉండే. ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారంటే, మనం 2014లో కూడా మేనిఫెస్టోలో పెట్టినాం, మూసీని తప్పకుండా పునరుజ్జీవనం చేస్తాము, మూసీ నదిని పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పినాం. దానికి కేసీఆర్ గారు ఏం చెప్పినారంటే, ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు కట్టాలంటే మనం ఏం చేస్తాం? ముందు జాగా చూసుకుంటాం. ఆ జాగా మరి చూసుకున్న తర్వాత దాన్ని కొనుక్కోవడమో లేకపోతే కిరాయికి తీసుకోవడమో ఇంకోటో మాట్లాడుకొని అక్కడ ఇల్లు కట్టుకోనికే ఇటుకలు, సిమెంటు, ఇసుక, ఒక గుంపు మేస్త్రి, మళ్ళీ గుంపు మేస్త్రి అంటే వేరే అనుకోకరు మీరు, గుంపు మేస్త్రిని అందరినీ మాట్లాడుకొని ఇక అన్నీ చూసుకొని దానికి కావాల్సిన చెక్క, తలుపులు, కిటికీలు అన్నీ మొత్తం సుధరాయించుకొని కరెంటులతో కరెంటు కనెక్షను, నీళ్ళతో నీళ్ళ కనెక్షను, మున్సిపాలిటీతో పర్మిషను అన్నీ తీసుకొని ఇల్లు కడతాం. కేసీఆర్ గారు ఏమన్నారంటే, మూసీని పునరుజ్జీవం చేయాలి, మూసీని బాగా చేయాలంటే మీరు ఎగ్దం మీద 4 డైలాగులు కొట్టి స్టంట్లు కొడితే కాదు. ఫస్ట్ చేయాల్సిన పని ఏంది? మీరు నీళ్ళని చక్కగా చేయండి. ఎందుకంటే ఫస్ట్ నీళ్ళని చక్కగా చేస్తేనే మూసీ మురికి కూపం కాకుండా మంచిగా అవుతుంది. ఎస్టీపీలు కట్టాలంటే ఒక 3-4 ఏళ్ళు పడుతుంది, ముందు గా పని చేయండి అన్నారు. అందుకే మేమేం చేసినాం, 3,866 కోట్ల రూపాయలతో 1200 పైచిలకు MLDల సామర్థ్యం కలిగిన ఇట్లాంటి ఎస్టీపీలను అంబర్పేటలో అక్కడ ఒక 300 MLD, ఇక్కడ నాగోల్లో 320 MLD, కూకట్పల్లిలో మొన్న చూసి వచ్చినాం 132 MLD, ఉప్పల్లో మొన్న రేవంత్ రెడ్డి గారు పోయి ఇనాగరేట్ చేసినారు, అక్కడ నల్ల చెరువు మీద నాచారంలో అక్కడ, అదేవిధంగా మల్కాజ్గిరిలో, అదేవిధంగా సిటీ మొత్తం శేర్లింగంపల్లిలో, రాజేంద్ర నగర్లో, నేను సబితక్క పోయి కోకాపేటలో 15 MLD ప్లాంట్ ఉంటే అక్కడ ఇనాగరేషన్ చేసినాం. అట్లా మొత్తం సిటీ అంతా కలిపి, ఎందుకంటే మొత్తం సిటీలో 54 నాలాలు ఉంటాయి, అన్ని నాలాల నుంచి వచ్చే మురికి నీరు మూసికే వస్తుంది. అందుకే ఎక్కడికక్కడ వికేంద్రీకరించి మొత్తం ఎస్టీపీలు కట్టినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా సాధించేది కానీ, శోధించేది కానీ, పరిశోధించేది కానీ, ఇలా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కానీ నీళ్ళని శుద్ధి చేయడానికి ఏమీ లేదు. ఇక నిన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళు దాగిచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు పంటలకు ఇచ్చింది, అక్కడ నల్లగొండకి ఇచ్చిన నీళ్లు గివి. ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో నల్లగొండకు అందబోతున్న నీళ్లు గిది మనకు వాళ్ళకు తేడా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఆల్రెడీ ఈ నీళ్ళని ఇట్లా చేయడానికి 2000 MLD చేయడానికి, సౌత్ ఏషియాలో మొట్టమొదటి సిటీగా హైదరాబాద్ను చేయడానికి 3,866 కోట్లు మనం ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టినాము. ఆ ప్రాజెక్టులు పూర్తయినాయి. ఇప్పుడు ట్రయల్ రన్ అయిపోయింది. ఇది వచ్చి ముఖ్యమంత్రి అంటూ రిబ్బన్ కట్ చేయాలి, అంతే, ఇక్కడ ఏం లేదు. మనము
తయారు చేసిన ఇండ్లకు మనం తయారు చేసిన ఎస్టీపీలకు ఆయన వచ్చి రిబ్బన్లు కట్ చేసుకోవాలి, నేనే చేసినాను పోజులు కొట్టాలి తప్ప కొత్తగా ఏం లేదు. ఇప్పుడు మీ సుధీర్ రెడ్డి గారి కృషితోని బైరామాలు కూడా ఎస్ఆర్డిపి మనం కట్టినాం. రిబ్బన్ కటింగ్ ఇక మనం చేయలేదు, రేవంత్ రెడ్డి వచ్చి చేసి నేనే చేసిన అని చెప్పుకుంటాను. గట్లా ఇక మనం కట్టిన ఇండ్లకు సున్నం వేయాలి, గుంపు మేస్త్రి గారు నేనే కట్టినా అని చెప్పుకోవాలి. ఇలా ఆయనకు అదృష్టం బాగుంది కాబట్టి ఆయన నడుస్తుంది.